గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలకి, మేడం గారికి, సర్పంచ్ గారికి, అందరికీ. ఒక విషయం క్లియర్గా చెప్తా. భారత రాజ్యాంగం ఇచ్చిన అమలు అయిన రోజు అసలు ఏం అమలు చేసిందంటే ఒక్క మాటలో చెప్తా. భారత రాజ్యాంగం రాకన మునుపు స్వతంత్రం రాకపోయేది ఉండే. అంటే స్త్రీకి ఆడపిల్లలు తెల్ల డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తే నాకు జర కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అంత స్వేచ్ఛనిచ్చింది ఈ భారత రాజ్యాంగం. ఎందుకు అంటే ఈ మూడు మతాలు అసలు స్త్రీకి స్వతంత్రం ఇవ్వలే. కేవలం నువ్వు వంటకు మాత్రమే, పిల్లల్ని కనటానికి మాత్రమే, జాకెట్ కూడా వేసుకునే అర్హత కూడా స్త్రీలకు లేకపోయేది. ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక మాట ఉంటుంది, కుమారే పిత్ర రక్షతి, యౌవనే భర్త రక్షతి, వార్ధక్యే పిత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అర్హతి అని ఈ సనాతన ధర్మంలో రాయబడి ఉంది. అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చేతిలో ఉండాలి, వయసు వచ్చినప్పుడు భర్త చేతిలో ఉండాలి, ముసలితనంలో కొడుకు చేతిలో ఉండాలని ఆ ధర్మాలు చెప్తున్నాయి. ఈ ముస్లిం కంట్రీలు కూడా చాలా, మేము బుర్కా వేసుకోము, అసలు మాకు బుర్కా అద్దని గొడవలు పడి పెద్ద మారణ హోమాలు జరుగుతున్నాయి. ఈ క్రిస్టియానిటీలో కూడా నీ మొగనికి బానిసగా ఉండాలి, నీ మొగని మాటని వినాలి, నీ మొగనికి మీ భర్తకి లోబడి ఉండాలని ఈ క్రిస్టియానిటీ కూడా చెప్తుంది. కానీ దీంట్లో ఎందుకు ఈ విషయం తీసుకొచ్చినంటే భారత రాజ్యాంగం మొట్టమొదటగా స్త్రీకి స్వతంత్రం ఇచ్చింది. మా బండరంజల్లో మన గ్రామంలో మొట్టమొదటిసారిగా ఒక శ్రీమతి గారు, ఒక స్త్రీ గారు రాష్ట్రపతికి ఉన్న గౌరవాన్ని ఈ గ్రామానికి పెద్దగా సర్పంచ్గా అయ్యటానికి గల కారణం భారత రాజ్యాంగం. ఇక్కడ మేడంలు ఉన్నారు, వారు కూడా ఇక్కడ సార్లు మేడంలు అందరు అవుతున్నారంటే గల కారణం స్త్రీ స్వేచ్ఛగా ఉంటుందంటే కేవలం సర్పంచ్ నుండి పిఎం దాకా ఏమైనా కావచ్చు అని భారత రాజ్యాంగం ఖచ్చితంగా చెప్పింది కనుకనే ఆ స్వేచ్ఛ ఉన్నది. అందుకోసమే దయచేసి మనం స్వేచ్ఛగా, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా సరే స్త్రీకి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు లోపలనే ఉండాలి, ఎవరన్నా వస్తే నువ్వు మాట్లాడొద్దు అని ఒక నిబంధన ఉండే. కానీ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే నువ్వు ప్రజల్లో వెళ్ళాలి, సమాజాన్ని ఏలాలి, సమాజాని కోసం నువ్వు పాటుపడాలి, సమాజంలో గొప్పగా ఉండాలి, నిన్ను గౌరవంగా చూడాలి అని భారత రాజ్యాంగం అంటుంది. కానీ ఈ మతాలు, ఏ మతాలు కూడా స్వేచ్ఛనివ్వలేదు. కానీ భారత రాజ్యాంగం మాత్రం స్వేచ్ఛనిచ్చింది. ఏమైనా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఒక స్త్రీ గొప్పగా, ఉన్నతంగా, భారతదేశంలో మొట్టమొదటి పైలట్ స్త్రీయే. ఎందుకంటే స్త్రీ ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది భారత రాజ్యాంగం. ఇదే చెప్పాలనుకుంటున్నాను, చాలా చెప్పచ్చు కానీ టైం లేదు, పిల్లలకి ఆకలైంది. చాలా సంతోషం వేస్తుంది. సర్పంచ్ కూడా కావడం ఒక స్త్రీగా నాకు చాలా గర్వంగా ఉంది. ఒకసారి ప్రధానమంత్రి ఇందిరమ్మ లోపలికి పోనీయలేదు, కానీ భారత రాజ్యాంగం ప్రధానమంత్రిని తయారు చేసింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం గొప్పతనం చాలా ఉన్నతమైంది. కానీ నాకు ఒక 15 మంది సర్పంచులు వాట్సాప్ చూస్తా, కానీ భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి ఒక 3 మాత్రమే పెట్టారు. 8 మంది భారత రాజ్యాంగం ద్వారా నేను సర్పంచ్ అయినా అని ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోలేకపోయారు. నాకు ఒక చాలా బాధ వేసింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మరిచిపోతున్నారు. మన భారత రాజ్యాంగాన్ని పిల్లలకి బోధించాలి. భారత రాజ్యాంగం ఏం స్వేచ్ఛనిస్తుందో అది మనం తెలపాలి. భారత రాజ్యాంగం ద్వారా ఎంత గొప్పగా, ఉన్నతంగా చదువుకోవచ్చు, ఉన్నతమైన వ్యక్తులుగా మారచ్చు అని భారత రాజ్యాంగం గురించి మనం చెప్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ గమనించి విన్నందుకు చాలా సంతోషం. గ్రామ పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్లో రాజ్యాంగం యొక్క గొప్ప విలువ, స్త్రీకి ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. గ్రామ